క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుందాం. ప్రతిరోజు కూడా మనము యుగాంత దినాలు అనేటువంటి అంశం మీద ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము కూడా అందులో నుంచి మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనము చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనము చూడండి. 13వ వచనములో, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మార్కు సువార్త 13:13. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనము కూడా చదువుకుందాము. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము కూడా నీ సన్నిధి సహవాసము మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధికి కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. కాపాడు తండ్రి, కరుణించుమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము వినబోతుండగా మీరే మాతో మాట్లాడండి. మా జీవితాలు సరిచేసి సరిదిద్దండి. విద్యావంతులకు విద్య లేని వారి గుడక అర్థమైనట్లుగా మీరే బోధించుదురని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము 2 వచనాలు చదువుకున్నాం. ఒకటి మత్తయి సువార్త 24:13 చదివినాం. రెండవదిగా మార్కు సువార్త 13:13 వచనము మనము చదువుకొని ఉన్నాం. మన అంశం పేరు ఇలా పెట్టుకుందాం: స్థిరంగా నిలిచిన వాడు రక్షణ పొందుతాడు. స్థిరంగా నిలిచిన వాడే రక్షణ పొందుతాడు అనేది. ఎంతవరకు స్థిరంగా నిలిచాలి మనము? ఎంతవరకు మనం స్థిరంగా ఉండాలంటే అంతం వరకు అని దేవుని వాక్యము మనకు చెబుతూ ఉంది. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును అని ఉంది. గమనించాలి. ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేద్దాలనుచున్నాను. అదేమిటంటే, అంతం వరకు వాడు రక్షణ పొందునన్న మాట ఉంది. కాబట్టి విశ్వాసములో పట్టుదల, క్రీస్తు పట్ల మన స్వామి భక్తి విషయములో నిలుకడ, మన అంతిమ రక్షణకు వాక్యానుసారమైన షరతులు మనకు వర్తిస్తాయి. మన అంతిమ రక్షణకు వాక్యానుసారమైన షరతులు. అంతిమ రక్షణ, రక్షించబడ్డాం, రక్షించబడుతూ ఉన్నాం, రక్షణ పొందుతాం. ఎప్పుడు? అంతిమ రక్షణ అంటే వాక్యానుసారమైన రక్షణ. కొంతమంది వాక్యానుసారంగా రక్షణ పొందుతారు, అవునా? అపోస్తలుడైన పౌలు వాక్యం చెబుతుండగా లూదియా రక్షించబడింది, వాక్యానుసారమైన రక్షణ. చెరసాల నాయకుడు వాక్యం చెబుతూ ఉండగా రక్షించబడ్డాడు, అది వాక్యానుసారమైన రక్షణ. పేతురు నిలబడి వాక్యం చెబుతుంటే 3000 మంది రక్షణ పొందినారు, అది వాక్యానుసారమైన రక్షణ.
3,000 అయితేనేమి, 5,000 అయితేనేమి, 4,000 అయితేనేమి, ఇట్లా సంఘం విస్తరించిందంటే అది వాక్యానుసారమైన సంఘం. వాక్యానుసారమైన సంఘాలు కొన్ని ఉన్నాయి. వాక్యానుసారమైన సంఘాలు కొన్ని ఉండగా కొన్ని అటుగా ఉన్నాయి. అంటే దాంట్లో వాక్యం ఉండదు. కొన్ని సంఘాల్లో వాక్యం ఉండదు. 15 నిమిషాల వాక్యం అంటే ఇక 3/4 గంట అంతా కూడా వాళ్ళ సుత్తే ఉంటుందన్నమాట. కాబట్టి మనది వాక్యానుసారమైన సంఘమేనా? వాక్యము చేత మనం రక్షించబడ్డామా? లేక ఏదో మేలు జరిగింది, దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు, నాకున్న రోగాన్ని పోగొట్టినాడు, నాకు పంటల్లో మేలు చేశాడు, ఉద్యోగంలో మేలు చేసినాడు అని రక్షణ పొందినావా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? దేవుడు నాకు బాగా చేస్తే నేను ప్రభుని నమ్ముకుంటానని చెప్పేవాళ్ళు కొంతమంది. కానీ వాక్యానుసారంగా రక్షణ పొందిన వాడే అంతములో కూడా రక్షణ పొందుతాడు. ఇంకా ఏనాడు కూడా అతడు తొట్టిల్లడనమాట, పడిపోడు, లోకానికి పాపానికి ఏమాత్రము చోటివ్వడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుకోసమే వాక్యానుసారమైన రక్షణ అది ఎంతైనా మేలు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కొంతమంది మరి పాటలు పాడుతుంటే పాట విని రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సువార్త ప్రకటిస్తుంటే సువార్త విని రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది మీటింగుల ద్వారా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా వాక్యానుసారమైన రక్షణనే రక్షణ. వారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా కదా, చివరికి చనిపోయినా కానీ వారు క్రీస్తులో ఆనందిస్తూ, క్రీస్తులో సంతోషిస్తూ వాళ్ళు చనిపోతారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలు చెప్పినట్టుగా వాక్యానుసారంగా ప్రభుని ఎరిగిన వాళ్ళు ఆ విధంగానే వాళ్ళు ఒక నిరీక్షణ కలిగి వాళ్ళు జీవిస్తారు. నిరీక్షణతోనే వాళ్ళు చనిపోతారు అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి వాక్యానుసారమైన రక్షణ అనేది మనం పొందాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎబ్రీ పత్రికలో ఒక మాట పౌలు రాశాడు. ఆ మాట కూడా మనము చదువుకుందాం, వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడాలి. 3వ అధ్యాయము 14వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను, గమనించండి. ఇక్కడ 13 నుంచి 15 వరకు కలిసి ఉన్నాయి. చదువుతుండగా మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడదని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచ బడకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము, ఇది గమనించండి, మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలాని క్రీస్తులో పాలివారమై ఉందుము అన్న మాట ఉంది. ఇక్కడ గమనించాలి, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం. విశ్వాసం అన్నది ఇది మధ్యలో వచ్చేది కాదు, లేదా అంతములో వచ్చేది కాదు. మొదట ఏ విశ్వాసం ఉందో మధ్యన అదే విశ్వాసం ఉండాలి, చివర్లో కూడా అదే విశ్వాసము ఉండాలా అన్నది వాక్యం చెబుతుంది. అందుకోసమే అంతం మట్టుకు గట్టిగా చేపట్టినలా క్రీస్తులో మనం ఏమవుతామంట, పాలివారం అవుతాము అనే మాట ఉంది. కాబట్టి నువ్వు పొందిన రక్షణ, నీకున్నటువంటి విశ్వాసము అది అంతం వరకు ఉండాలి. కొన్నాళ్ళు విశ్వాసగా జీవించి కొన్నాళ్ళు అవిశ్వాసగా జీవిస్తే కుదరదు. ఈ రోజునేమో ఏమ్మా ప్రార్థనకు రా అంటే
ఏదో పనికి పోతే గనుక పనికి పోతే గనుక చేతులు ఊకుండవు అంటే అర్థం ఏమిటి? పనికి పోతే ఆ పొలంలో మిరపకాయలో మిరపండో గోంగూరనో కదా తెచ్చుకుంటాం కదా ఇంటికి. అందుకోసమే నేను ప్రార్థనకు దానికోసం ప్రార్థనకు రావడం లేదంట. ఎంత ఘోరం, అవునా? ఏం దాంతోనే బతుకుతావా? ఆ గోంగూరతోనికి ఆ ఒట్టి మిరపకాయతోనికి బతుకుతావా మనం ఏమైనా? కాదు కదా. నిత్య జీవము మనకు కావాలి, నిత్య పరలోకం కావాలి, దానికోసం జీవించాలి. కానీ ఈ చిన్న చిన్న దానిల కోసమే మనం ప్రభుని వదులుకుంటే, చిన్న చిన్న దానిల కోసమే ప్రభు సన్నిధికి రాకపోతే కనుక రేపు చనిపోతే నరకములు కాలుతావు. అగ్నిగుండం ఉంది, ఆరని అగ్ని ఉంది, నీ ఆత్మకు చావులేదు. దానికోసం మనము ఆ ప్రభుని నమ్ముకోవాలి. తప్పించబడాలి ప్రభువా నేను, విడిపించబడాలి ప్రభువా నేను, నీ రాజ్యం ఉండాలి ప్రభువా నేను అనేటువంటి ఆలోచన కలిగి జీవించాలన్నదే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే మొదట మీకుండిన విశ్వాసం అని అన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కనుక ఇదే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో చూడండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. ఇవి కూడా చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అని పౌలు భక్తుడు ఎబ్రీలకు రాసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ పౌలు చెప్పిన మాట ఏమిటంటే, మీరు మందులు కాక అన్నాడు. మీరు మందులు కాక అంటూ చెప్పిన మాట ఏమిటంటే విశ్వాసము చేతను అన్నాడు. ఒకటి విశ్వాసము చేత, విశ్వాసము. రెండవది ఓర్పు చేత. విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని. ఎంత మంచి మాట! వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను, ఆశ కలిగి ఉన్నాను. మనకంటే ముందున్న భక్తులు ఏబేలు మొదలుకొని అబ్రహాం, వారి పితరులు, మన పితరులు అందరూ గుడక వారు ఏ విశ్వాసము చేత బయలుదేరినారో, ఏ ఓర్పు కలిగి వాళ్ళు జీవించినారో కదా. విశ్వాసం ఉన్న వారికి ఏముంటుంది? రెండవది ఓర్పు కూడా ఉంటుంది. కాబట్టి వారికి విశ్వాసం ఉంది, వారికి ఓర్పు ఉంది. అందుకోసమే వారికి దేవుడు వాగ్దానం చేసినాడు. వారు వాగ్దాన ప్రకారంగా కదా వాళ్ళు నడిచినారు. దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం బోధించినాడో, ఏం ప్రకటించినాడో దాని ప్రకారం వాళ్ళు జీవించినారు. కాబట్టి మనమందరం కూడా వారిని గురిగా పెట్టుకోవాలి. గురిగా పెట్టుకొని వారి యొక్క అడుగు జాడల్లో మనము నడిచేవారుగా ఉండాలి అన్నదే పౌలు యొక్క కోరిక. అందుకోసం మీలో ప్రతివాడు, ఎబ్రీలారా, మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు దాన్ని కొనసాగనియండి. మొదట్లో ఏ విశ్వాసం ఉందో, మొదట్లో ఏ ఓర్పు ఉందో, మొదట్లో ఏ ఆసక్తి ఉందో ఆ ఆసక్తిని మీరు విడవద్దు. అదే ఆసక్తి తుదమట్టుకు ఉండాలా, అంతం వరకు ఉండాలా అనేది పౌలు యొక్క ఆలోచన. అందుకోసమే మన ముందున్న భక్తులను గురిగా పెట్టుకొని వారి యొక్క అడుగు జాడల్లో నడచాలన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా చదువుకుంటే కనుక ఇలాగా మనకు వాక్యము తెలియజేస్తుంది. చూడండి, ఎబ్రీ పత్రికలోని 10వ అధ్యాయం 36వ వచనంలో, 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యం చెబుతుంది, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు
ఓరిమి అవసరమై ఉన్నది. మీకు ఏం అవసరము? మనకు ఏం అవసరం అంట? ఓరిమి అవసరం. ఎందుకు? మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారైతే, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం. వాగ్దానం పొందాలంటే మీకేం అవసరం ఉందంటే, మనకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. ఓరిమి అవసరమై ఉన్నది, ఓపిక అవసరమై ఉన్నది అనేది దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే మనము మన అంతిమ రక్షణకు వాక్యానుసారమైనటువంటి షరతులు మనకు ఉన్నాయి. కాబట్టి వాక్యానుసారమైన షరతులను మనము వెంబడించేవారుగా ఉండాలి. వాక్యం ఏం చెబుతుంది? ఆ ప్రకారంగా జీవించాలా. వాక్య ప్రకారంగా జీవించిన వాడే దేవుని చేరుకుంటాడు. వాక్య ప్రకారంగా జీవించిన వాడు దేవుణ్ణి చేరుకోలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇక రెండవదిగా నేను ఆలోచన చేద్దాం. ఇట్లా ఏంటంటే, అంతిమ రక్షణ మహిమను గురించిన మరి వివరాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. అంతిమ రక్షణ మహిమను గురించిన వివరాలు బైబిల్లో మనకు ఉన్నాయి. ఏమిటి అంతిమ రక్షణ అంటే, మనము జయించు వారమై ఉండాలి, జయ జీవితం కలిగి మనం ఉండాలనేటువంటిది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో ఇలాగ రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదవగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది. 2వ అధ్యాయము 7వ వచనము, 2వ అధ్యాయము 7వ వచనం మనం చూడగా, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అని అన్నాడు. సంగములతో దేవుడు చెప్తున్న మాట ఇది, అవునా? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నమాట ఉంది. మనము ఆత్మ నడిపింపులో ఉండాల, శరీర నడిపింపులో కాదు, ఆత్మ నడిపింపులో ఉండాల. కాబట్టి చెవి గలవాడు అన్నమాట. చెవి గలవాడు, అందరికి చెవులు ఉన్నాయి. కొంతమంది చెవులు ఉన్నాయి కానీ చెవులున్నట్టే ఉన్నారు. చెవులు ఉన్నాయి కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు, వినరు. అందుకోసమే వాక్యం చెప్తున్న మాట ఎఫెసీ సంఘం చెప్పినాడు, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక అన్నాడు. వినును గాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలము భుజింప నిత్తునన్నాడు. జయిస్తే మనం ఏం చేస్తామంటే, పరలోకములో పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని మనం భుజిస్తామంట. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడో ఒకసారి మనం ఆలోచన చేయాల. జయించాలి అంతే. లోకాన్ని జయించాలా, పాపాన్ని జయించాలా, అన్ని జయించిన వాడే రక్షణ పొందుతాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక ఇదే 2వ అధ్యాయం వచనం 17 చూడండి. 2వ అధ్యాయం 17 వచనంలో రాయబడిన మాట, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. 2వది, అతనికి తెల్లరాతినిత్తును. 3వది, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికి గాని అది మరి ఎవరికి తెలియదు అని దేవుని వాక్యం చెబుతుంది. జయించువానికి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడు. జయించువానికి వాక్యం చెప్తున్నమాట అదే కదా. మరుగయున్న మన్నాను భుజింపనిత్తును అన్నాడు. మరుగయున్న మన్నాను భుజింపనిత్తును అన్నాడు. ఇశ్రాయేలు ఏం తిన్నారు? అరణ్యములో మన్నా తిన్నారు. మన్నా అనగా అది దేవదూతలు తినే ఆహారం. ఆ ఆహారము తేనె కంటే తీపిగా ఉందంట. అది కొత్తిమీర గింజల వలె ఉండినన్న మాట రాయబడింది. దేవదూతలు తినే ఆహారం తిన్నారు,
మానవులు, ఇశ్రాయేల్ ప్రజలు. అయితే వాక్యం చెప్తుంది ఇక్కడ, మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును అన్నాడు. అదేమన్నామో మనకైతే తెలియదు కదా, అది దేవునికే తెలుసు, అది దేవునికే తెలుసు అన్నది వాక్యం చెబుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ హెచ్చరికలు మనము నేడు లక్ష్య పెట్టాలన్నమాట కనిపిస్తుంది. కాబట్టి ఆసియాలోని 7 సంఘాలకు క్రీస్తు చెప్పిన ఈ మాటలని ఆయన నేటికి వివరిస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. ఆనాడు 7 సంఘాలు చెప్పినాడు, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి కూడా దేవుడు ఈ మాటనే చెప్తున్నాడు అన్నమాట మనం జ్ఞాపకము చేసుకోవాలా. ఈ లోకములో పాపాన్ని జయించాలి, మనలో జారత్వాన్ని పరిహరించమని మనల్ని మరి ఆజ్ఞాపిస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఈ ముఖ్యమైనటువంటి విషయాల్లో మనము జయము సాధించలేకపోతే దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ ప్రభావాన్ని మనము కోల్పోతాము అని వాక్యం చెబుతుంది. ఒకటి, పాపాన్ని జయించాలా, రెండవ జారత్వమును జయించాలా. జయిస్తేనే మనం ఏం చేస్తామంట, దేవుని సన్నిధిని పరిశుద్ధాత్మ ప్రభావాన్ని మనము పొందుకుంటాం. జయించలేకపోతే కోల్పోతాం అనేది వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని రాజ్యానికి శత్రువులుగా మనం మిగిలిపోతాం. అలా కాక మనము గనుక జయిస్తే ఆధ్యాత్మిక జీవనం అనే మర్మమైనటువంటి మన్నాను, ఒక తెల్లరాతిని మనం పొందుతామని వాక్యం చెబుతుంది. అందుకోసమే క్రీస్తు పట్ల మన భక్తి శ్రద్ధలంటిని మనము చూపేవారిగా ఉండాలి. విశ్వాస విజయాన్ని మనం పొందేవారుగా ఉంటే అప్పుడు దేవుడు మనకు ఈ తెల్లరాయి ఇస్తాడు అనే మాట కనిపిస్తుంది. అదేమి రాల్లో అక్కడ పోయిన తర్వాత మనకు అర్థమైతే కానీ ఇక్కడ ఏం మనకు అర్థం కావు అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలా. ఇలా దేవుని వాక్యం చెబుతుంది. ఇక చూడండి, అదే 2వ అధ్యాయం రాయబడిన మాట 26వ వచనం చూద్దామా. 26వ వచనం చదువుదాం. 26, 27, 28 వచనాలు చదువుకుందాం. నేడు నా తండ్రి వలన 2వ అధ్యాయము 26, 27 వచనాలు ఏం చదివినప్పుడు, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం అంట. ఎవరి మీద అధికారం అంట? జనుల మీద అధికారం ఇస్తాడంట. అతడు ఇనుపదండముతో వారిని ఏలుతాడంట. జయించువానికి అధికారం ఇస్తాడు. జయించువాడు ఏలుబడి చేస్తాడు. అది అధికారం, ఏలుబడి చేస్తాడు. ఇనుపదండముతో వారిని ఏలును అన్నమాట ఉంది. కుమ్మరివాని పాత్ర వలె పగలగొట్టబడతారంట వాళ్ళు. అందుకోసమే వాక్యం చెప్తున్న మాట, అతనికి వేకువ చుక్కనిచ్చేదను. వేకువ చుక్కనిస్తాడంట అతనికి. అదేమో మనకు తెలుసు, కానీ వేకువ చుక్క అనే మాట కనిపిస్తుంది. దేవుడు జయించువానికి అధికారం, జయించువానికి పరిపాలన ఇస్తాడు. కాబట్టి మనం జయించేవారుగా ఉండాలి. లోకాన్ని, పాపాన్ని జయించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి 3వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరేమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును అన్నాడు. జయించువానికి తెల్లని వస్త్రము ధరింపజేస్తాడంట. తెల్లని వస్త్రం, దగదగ మెరిచే వస్త్రాలు,
ఆయన వస్త్రాలు ధరించుకొని వస్తూ ఉంటే యోహాను బోర్లు పడిపోయినాడు. అవునా? తెల్లని వస్త్రం ధరింపజేస్తానన్నాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఏమాత్రం తుడిపివేయబడదన్నాడు. జీవగ్రంథం అనే పేర్లు ఉన్నాయి. యేసు క్రీస్తు నమ్మిన వారి పేరు జీవగ్రంథంలో ఉన్న ఏమాత్రమైన తుడిపెట్టడు అన్న మాట కనిపిస్తుంది. అందుకోసమే జాగ్రత్తగా మనం ఉండాలి. అవునా? అంత మాత్రం కాదు, దూతల ఎదుట, తండ్రి ఎదుట నిన్ను ఆయన ఒప్పుకుంటాడు. శబాస్, పర్వాలేదు, నీవు నా కోసం జీవించినవని తండ్రి ఎదుట, దూతల ఎదుట ఆయన మనల్ని ఒప్పుకుంటాడన్నమాట మనకు అనిపిస్తుంది. ఎవరిని అంటే జయించువాని అన్నమాట ఉంది. ఇదే 3వ అధ్యాయం చూడండి, వచనం 12 చదువుకుందాం. 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట కూడా చూసినప్పుడు, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అన్నాడు. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడంట. తర్వాత, నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద వ్రాస్తాను అని అన్నాడు. దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసి, తర్వాత నా నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణపు పేరు, క్రొత్త పేరు కదా, నా దేవుని పేరు అన్నాడు. మొదటిగా నా దేవుని పేరు, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద రాస్తాను. జయించు వానికి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, ఎన్నెన్ని ఉన్నాయో వాక్యం చెబుతున్న మాట మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరి వ్రాశాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే మాట ఉంది. చూడండి, ఇదే 3వ అధ్యాయంలో రాయబడిన మాట 20-21 వచనం కూడా చదువుకుందాం. ఇదిగో, నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎంత గొప్ప మరి దేవుడు మనకిచ్చాడో చూడండి. వాగ్దానం చేస్తున్నాడు ఆయన మనకు. ఇదిగో, నేను తలుపు వద్ద నిలిచి తడుతున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వస్తాను. అతనితో నేను, నాతో అతడు, అతనితో నేను, నాతో అతడు, నాతో అతడు భోజనము చేయును. నేను అతనితో, అతడు నాతో భోజనం చేస్తాం. ఎంత గొప్ప అర్హత మనకిచ్చాడు, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాను కదా, ఆ ప్రకారమే జయించు వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిస్తాను. నా సింహాసనం ఇస్తాను, నా సింహాసనం మీద కూర్చొని ఇస్తాను. జయించు వానికి సింహాసనం మీద కూర్చొని ఇస్తాడంట దేవుడు. తండ్రి కుమారునికి సింహాసనం ఇచ్చినాడు. కుమారుడు జయించు వానికి తన సింహాసనం మీద కూర్చుండనిస్తాడంట. దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఈ భాగ్యము దేవదూతలకు లేదు. ఈ భాగ్యము దేవదూతలకు లేదు. మానవులమైన మనకు, మట్టి పాత్రలమైన మనకు దేవుడు ఇచ్చినాడు అన్న సంగతి మనం గుర్తుంచుకునే వారికి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. 7వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? అక్కడ రాయబడిన మాట, అటు తరువాత నేను చూడగా ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింప జాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను
నిలవబడిరి అనే మాట కనిపిస్తూ ఉంది. సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలబడ్డారంట. వీళ్ళంతా ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు, ప్రభు కోసమే జీవించిన వాళ్ళు, ప్రభు కోసం బ్రతికిన వాళ్ళు, ప్రభు కోసమే నిందను సహించి మరణించిన వాళ్ళు అనే మాట కనిపిస్తూ ఉంది. కాబట్టి తెల్లని వస్త్రం ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని వాళ్ళు మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి అని దేవుని వాక్యం చెబుతుంది. వచనం 17లో రాయబడిన మాట, ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాస బిందువును తుడిచివేయును అన్నమాట. దేవుడు ఒకరోజు మన కన్నీళ్లను తుడిచివేస్తాడు. నిన్ను ఆదరించి ఆదుకొని నిన్ను తన సొత్తుగా చేసుకుంటాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు అన్న సంగతి వాక్యం చెబుతుంది. సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల కాపరి, వారికి కాపరి, ఆయనే కాపరి. కాబట్టి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించేటువంటి వాడు. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసేటువంటి వాడుగా కనిపించాడు. ఇక 14వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. 14వ అధ్యాయం 13వ వచనం మనం చూడగా దేవుని వాక్యం చెబుతున్నమాట. 14వ అధ్యాయము 13వ వచనంలో, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులను రాయము అని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆత్మ? ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. రక్షించబడి చనిపోయిన వాళ్ళు ధన్యులు. మారు మనసు పొంది ప్రభు కోసమే జీవించి చనిపోయిన వాళ్ళు ధన్యులు అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి పరలోకం నుండి ఒక స్వరం విన్నాడంట. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుదురు. ఎవరికి విశ్రాంతి? దేవుని నమ్మిన వారికి విశ్రాంతి, జయించిన వారికి విశ్రాంతి, ప్రభు కోసమే బతికిన వారికి విశ్రాంతి. వారు విశ్రాంతి పొందుదురు అనే మాట ఉంది కదా. విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ తేటగా చెబుతోంది. ఇక వాక్యం చెబుతున్న మాట చూడండి. 21వ అధ్యాయము మొదటి వచనం. 21వ అధ్యాయము మొదటి వచనము మనము చూడగా వాక్యం చెబుతున్న మాట, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమిక లేదు. మొదటి ఆకాశం లేదా క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. ఈ భూమి ఉండదు, కనిపించే ఆకాశం ఉండదు. ఇవన్నీ కూడా పోతాయి. దేవుడు మన కోసమే మరలా క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఆయన చేస్తాడన్నమాట ఉంది కదా. కాబట్టి సముద్రం ఉండదు, ఇక ఏవి కూడా ఉండవు. దాదాపుగా మనం చదువుకుంటూ వస్తే కనుక రాయబడి నూతనమైన యెరూషలేము కదా, పరిశుద్ధ పట్టణము, తన భర్త కోసమే అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అనే మాట కనిపిస్తుంది. వచనం 7 కూడా చూస్తే వాక్యం చెబుతుంది, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును అనే మాట. జయించువానికి ఇవన్నీ దయచేస్తా, ఇవన్నీ ఇస్తా అని ఆయన చెప్పిన మాట. కాబట్టి జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. దేవుడే అతనికి తోడై ఉంటాడు, తండ్రి ఉంటాడు కదా. నేను అతనికి దేవుడినై ఉండు, అతడు నా కుమారుడై
ఉండును. ఆయన మనకు దేవుడు, మనము ఆయనకు కుమారులము, కుమార్తెలం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ దినమున మనం చదువుకున్న వాక్యము, స్థిరంగా నిలిచిన వాడు రక్షణ పొందుతాడు. స్థిరంగా నిలిచిన రక్షణ పొందుతాడు. స్థిరంగా లేనివాడు, అస్థిరుడు ఎప్పటికీ రక్షణ పొందలేడు. వాక్యానుసారంగా రక్షణ పొందిన వాడే జయించగలుగుతాడు. జయించిన వాడే దేవుని రాజ్యంలో ఉండగలుగుతాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ కూడా దయచేయాలని నేను ప్రభువును వేడుకుంటున్నాను. అండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన. పరమ తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమున నీ వాక్యాన్ని వినిపించిన తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్ఫలం దయచేసి కాపాడి సహాయం చేసి నడిపించి కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.